హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఇంట్లో సేమియా కేసరి చేస్తున్నానండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. ముందుగా నేను బాండీ పెట్టుకుని స్టవ్ మీద 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేడయిందండి. దానిలో మనం ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేస్తున్నానండి. దానిలోకి జీడిపప్పు వేగిన తర్వాత ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుందామండి. వీటిని ఇప్పుడు మనము అలాగే ఇంకో స్పూన్ వరకు నెయ్యి వేసేస్తున్నానండి. తర్వాత నేను సేమియా కేసరికి 1 కప్పు సేమియా తీసుకున్నానండి. ఈ కప్పుతో సేమియా ఇప్పుడు దానిలో నెయ్యిలోనే ఏం చేసుకున్నాము. సేమియా ఇలా మంట సిమ్లో పెట్టుకుని కలర్ వచ్చిందాక, గోల్డ్ కలర్ వచ్చిందాక వేయించుకున్నామండి. సేమియా కేసరికి ఎప్పుడైనా సేమియా బాగా కలర్ వచ్చిందాక, మనకి గోల్డ్ కలర్ వచ్చిందాక మంట చిన్నగా పెట్టుకుని వేయించుకోవాలండి. సేమియా ఎంత ఎర్రగా వేస్తే అంత మనకి కేసరి బాగా చాలా టేస్ట్గా వస్తుందండి. ఇది చూసారు కదండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చిందాక మనం మంట చిన్నగా పెట్టుకుని ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు అదే నేను 1 కప్పు సేమియా తీసుకున్నానండి. ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసాను. ఇప్పుడు 2 కప్పులు వాటర్ పోస్తున్నానండి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అండి. నీళ్ళు అలా మరుగుతూ ఉన్నప్పుడు మనము వేయించి పెట్టుకు సేమియా పక్కన పెట్టుకున్నాం కదండి. సేమియా ఈ మాత్రం ఉడికిన తర్వాత, కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందామండి. కొంచెం అలాగే 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, అదే కప్తో పంచదార 1 కప్పు వేసేస్తున్నానండి. చూసారండి, ఈ విధంగా మనం తిప్పుతానే ఉండాలండి. సేమియా చక్కగా ఇలా చూసారు కదా, ఈ విధంగా సేమియా అనేది నలక్కోకుండా చక్కగా ఉందండి. మనకి బాగా వచ్చేసింది. మరి కొంచెం దగ్గర పడేద్దాము. కేసరి దగ్గర పడిపోయిందండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం దీనిలో ఇప్పుడు 1 స్పూన్ వరకు యాలకుల పొడి చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసేస్తున్నామండి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాము. అంతేనండి, చూస్తారు కదా, కేసరి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, సేమియా కేసరి రెడీ అయిపోయింది.
చాలా బాగా వచ్చిందండి. ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా పొడి పొడిగా చూసారు కదా, మనం కొంచెం ఆరితే ఇంకా చాలా బాగా వస్తుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.